హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్ లో పైపింగ్ సెక్టార్ కూడా ఒకటి. ఇలాంటి పైపింగ్ సెక్టార్ లో మనం పాస్ట్ మల్టీ బ్యాగర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రాల్ పైప్ 2010 ఇయర్ లో 10 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ కేవలం 12 ఇయర్స్ లోనే 200x రిటర్న్స్ తీసుకొచ్చిన ఈ స్టాక్ లాస్ట్ 10 ఇయర్స్ గా మనకి 53% సిఏజీఆర్ తో గ్రో అవుతూ ఉంది. అండ్ దీనికి క్లోజ్ కాంపిటీటర్ అయిన సుప్రీం ఇండస్ట్రీస్ 2010లో దాదాపుగా 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఇది కూడా 1800 to 1900 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతూ పాస్ట్ 10 ఇయర్స్ లో 21% సిఏజీఆర్ రికార్డ్ చేసింది. సో ఈ ఆస్ట్రాల్ అండ్ సుప్రీం ఇండస్ట్రీస్ రెండు ఒక టఫ్ కాంపిటీటర్స్ లాగా మార్కెట్ షేర్ ని పెంచుకుంటూ గ్రో అవుతూ ఉన్నాయి. కానీ గోయింగ్ అహెడ్ ఏ స్టాక్ మనకి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంటూ గ్రోత్ ఎక్కువ రికార్డ్ చేయబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ రెండు స్టాక్స్ లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైపింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనలో చాలా మంది సిటీస్ అండ్ టౌన్స్ లో ఉంటూ వాటర్ స్కేర్సిటీ గురించి చాలా తక్కువగా తెలుసుంటుంది. అయితే ఇండియాలో రూరల్ పాపులేషన్ దాదాపుగా 80% వరకు ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇంకా వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా నీతి ఆయోగ్ పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 70% ఆఫ్ ది హౌసెస్ కి ఇంకా డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే ఫెసిలిటీస్ ఇప్పటికీ కూడా లేవు. అండ్ దాదాపుగా 80% కంటే ఎక్కువ ఇళ్లకి ఇంకా పైప్డ్ వాటర్ కనెక్షన్స్ లేవు. అండ్ దాదాపుగా 60 కోట్ల పీపుల్ ఇంకా వాటర్ కోసం స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉన్నారు. సో మనం కంఫర్టబుల్ లైఫ్ కావాలి అని అంటే వాటర్ మన దగ్గరికి వచ్చినప్పుడే మనం ఆ కంఫర్ట్ నేచర్ ని పొందగలుగుతాం. కాబట్టి గోయింగ్ అహెడ్ మన ఇండియా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కూడా ఈజీగా వాటర్ రీచ్ అయినప్పుడే ఆ గ్రోత్ అనేది సస్టైనబుల్ గా ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ రకరకాల ఇనిషియేటివ్స్ లైక్ జల్ జీవన్, స్వచ్ఛ భారత్, నల్ సే జల్, అమృత్, పిఎంకేఎస్వై ఇలాంటి రకరకాల ప్లాన్స్ అండ్ ఇనిషియేటివ్స్ ద్వారా వాటర్ స్కేసిటీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అండ్ దీనివల్ల పైపింగ్ సెక్టర్ లో హ్యూజ్ డిమాండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. అండ్ ఈ డిమాండ్ అనేది కేవలం పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ నుంచే కాకుండా ప్రైవేట్ సెక్టర్ లో కూడా అగ్రి రిలేటెడ్ బిజినెసెస్ లో మనకి పైప్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ లో కూడా మన పైప్ రిక్వైర్మెంట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అండ్ అలాగే హౌసింగ్ మనం రెగ్యులర్ గా కట్టుకునే ఇల్లు, ఇండస్ట్రీస్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అన్నిట్లో కూడా పైపింగ్ అనేది కంపల్సరీగా కావాలి. సో ఇలా పబ్లిక్ అండ్ ప్రైవేట్ డిమాండ్ అనేది హ్యూజ్ గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల గోయింగ్ అహెడ్ పైపింగ్ ఇండస్ట్రీ అనేది చాలా ర్యాపిడ్ పేస్ లో ఇంక్రీజ్ అవ్వడానికి క్లియర్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ మనకి పైపింగ్ సెక్టర్ అనేది గ్రో అవ్వబోతుంది. అయితే ఈ గ్రో అవ్వడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అందులో మనం కొన్ని కనుక అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది పెంచుకుంటూ ఉంది. అండ్ అలాగే ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా మనకి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. రోజు రోజుకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది కూడా మనకి పెరుగుతూ ఉంది. అండ్ ఏజ్ వైజ్ ఏదైనా పైప్స్ పాతవి అయిపోయాయి అని అంటే ఏజ్డ్ పైప్స్ ని రీప్లేస్ చేయాల్సింది కూడా మన న్యూ పైప్స్ తో. కాబట్టి న్యూ పైప్ బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ రకరకాల ఇనిషియేటివ్స్ ద్వారా ఇరిగేషన్, శానిటైజేషన్ అండ్ అలాగే హౌసింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ సెక్టర్స్ లో రావడం వల్ల పైపింగ్ సెక్టర్ కి అది మనం పాజిటివ్ గానే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఇందాక అబ్జర్వ్ చేసిన గవర్నమెంట్ మిషన్స్ లైక్ నల్ సే జల్, జల్ జీవన్, స్వచ్ఛ భారత్ ఇలాంటివన్నీ కూడా మనకు ఆబ్వియస్ గా పైపింగ్ సెక్టర్ లో గ్రోత్ ని తీసుకొస్తాయి. అయితే ఫైనల్ గా మనం డిస్కస్ చేసుకోబోయే ఈ ఆస్ట్రాల్ కానీ సుప్రీం ఇండస్ట్రీస్ కానీ గ్రో అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే షిఫ్ట్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ టు ఆర్గనైజ్డ్ సెక్టర్. కోవిడ్ కంటే ముందు చాలా వరకు అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ వాళ్ళు అంటే చిన్న చిన్న పైప్ తయారు చేసే కంపెనీస్ బాగా గ్రో అవుతూ ఉండేవి. కానీ ఎప్పుడైతే కోవిడ్ హిట్ అయిందో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయలేకపోయారు. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడం చూసి ఇలా చిన్న చిన్న అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ తో డీల్ చేస్తే మనకి ప్రాఫిట్ రాదు అని చెప్పి ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అందుకే ఈ ఆస్ట్రాల్ లిమిటెడ్ అండ్ అలాగే సుప్రీం ఇండస్ట్రీస్ మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా స్టాక్ మార్కెట్ లో హెవీ రిటర్న్స్ రికార్డ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ గురించి మనం సెపరేట్ గా తెలుసుకుంటే ఆస్ట్రాల్ పైప్స్ ప్రో ఇండియా ప్లంబింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క మెయిన్ విజన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియాలో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సిపివిసి అండ్ పివిసి పైప్స్ గా ఉండాలి అనేది దీని యొక్క మేజర్ విజన్. అయితే ఆల్రెడీ ఇండియాలో మనకి లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఆస్ట్రాల్ కంపెనీయే. అండ్ లార్జెస్ట్ గానే ఉండాలి అన్న విజన్ తోనే ఆస్ట్రాల్ కంపెనీ గ్రో అవుతూ ఉంది. అయితే ఈ ఆస్ట్రాల్ కంపెనీలో మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ అంటే 77% ఆఫ్ ది రెవెన్యూ పైప్స్ ద్వారానే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అయితే రిమైనింగ్ 23% ఆఫ్ ది రెవెన్యూ అడ్హెసివ్స్ ద్వారా ఆస్ట్రాల్ లిమిటెడ్ కి జనరేట్ అవుతూ ఉంది. అండ్ ఆస్ట్రాల్ లిమిటెడ్ యొక్క ప్రొడక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్లంబింగ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, సీవరేజ్ డ్రైనేజ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, అగ్రి పైప్స్, వాటర్ ట్యాంక్స్, ఇండస్ట్రియల్ పైప్స్, కేబుల్ ప్రొటెక్షన్, సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైర్ స్ప్రింక్లర్, ancillary products,
సాల్వెంట్ సిమెంట్ అండ్ అలాగే ఇన్సులేషన్ ట్యూబ్స్. ఇలా మనకి రకరకాల పైప్ రిలేటెడ్ వర్క్స్లోనే మెజారిటీగా ఆస్ట్రాల్ అనేది వర్క్ చేస్తూ ఉంది. అయితే ఫ్యూచర్లో ఆస్ట్రాల్ కంపెనీ గ్రో అవ్వడానికి మనం కొన్ని కీ పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఇండియాలో సిపివిసి అండ్ పీవీసీ పైప్స్ తయారు చేయడంలో ఆస్ట్రాల్ కంపెనీ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్గా ఉంది. అండ్ 77% ఆఫ్ ది రెవెన్యూ ఈ పైపింగ్ ద్వారానే వస్తూ ఉంది. అండ్ అలాగే ఇండియాలో మొత్తం 800 కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్తో అండ్ అలాగే 3000 కంటే ఎక్కువ మంది డీలర్స్తో ఆస్ట్రాల్ లిమిటెడ్ తన యొక్క పైప్స్ని సెల్ చేయగలుగుతూ ఉంది. అండ్ అలాగే అడెసివ్ సెక్టార్లో 1300 కంటే ఎక్కువ మంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ 1.3 lakh కంటే ఎక్కువ మంది డీలర్స్ ఆస్ట్రాల్ లిమిటెడ్ యొక్క అడెసివ్స్ని గ్రో చేస్తూ ఉన్నారు. సో ఇలా మనకి బిగ్ సైజ్లో ఆస్ట్రాల్ లిమిటెడ్ కనపడుతూ ఉంటే, మనకి మీడియం టు బిగ్ సైజ్లో మన సుప్రీం ఇండస్ట్రీస్ అనేది ఉంది. సుప్రీం ఇండస్ట్రీస్ 1942లో మనకి స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా గ్రో అవుతూ 25 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్తో ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే రకరకాల ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అందులో ప్లాస్టిక్ పైప్స్ అండ్ అలాగే క్రాస్ లామినేటెడ్ ఫిల్మ్స్ అండ్ అలాగే ప్రొటెక్టివ్ ప్యాకేజింగ్ అండ్ కన్జ్యూమర్ ప్యాకేజింగ్, అంటే మనం జనరల్గా గోల్డ్ విన్నర్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటి వాడుతూ ఉంటాం కదా, వాటికి సంబంధించిన ప్యాకేజింగ్స్ అండ్ అలాగే మౌల్డెడ్ ఫర్నిచర్, అంటే ఫర్నిచర్ అనమాట, మన చైర్స్, టేబుల్స్ ఇలాంటివి. నీల్ కమల్కి వన్ ఆఫ్ ది కాంపిటీటర్గా కూడా మనం సుప్రీం ఇండస్ట్రీస్ని అనుకోవచ్చు. అండ్ అలాగే ఇది స్టోరేజ్ మెటీరియల్ లైక్ ట్యాంక్స్ని తయారు చేస్తుంది, పర్ఫార్మెన్స్ ప్యాకేజింగ్ చేస్తుంది అండ్ కాంపోజిట్ ఎల్పిజి సిలిండర్స్ని కూడా తయారు చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ 65% ఆఫ్ ది రెవెన్యూ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ నుంచి అండ్ 16% ఆఫ్ ది రెవెన్యూ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ నుంచి, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ నుంచి 13%, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నుంచి 5% అండ్ అదర్స్ నుంచి 1%తో కొంచెం డైవర్సిఫైడ్ రెవెన్యూ మిక్స్ని మనకి సుప్రీం ఇండస్ట్రీస్ కనపడుతూ ఉంది. సో ఈ రెండు స్టాక్స్ బిజినెస్ పరంగా చాలా మంచి గ్రోత్నే హిస్టారికల్గా రికార్డ్ చేశాయి. బట్ మరి ఏ స్టాక్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే మంచిది అన్నప్పుడు ఆబ్వియస్గా ఆ రెండు స్టాక్స్ని కంపేర్ చేయాలి కదా. సో అందుకనే మనం ఇప్పుడు ఆస్ట్రాల్ అండ్ సుప్రీం ఇండస్ట్రీస్ని రకరకాల పాయింట్స్ ద్వారా కంపేర్ చేద్దాం. అందులో ఫస్ట్ మనం కంపేర్ చేయబోయేది 5 years రెవెన్యూ గ్రోత్. లాస్ట్ 5 yearsగా 18% ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంది. వేరే సుప్రీం ఇండస్ట్రీస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు లాస్ట్ 5 yearsలో కేవలం 12% గ్రోత్ మాత్రమే రికార్డ్ చేస్తూ ఉంది. సో ఈ రెండు కంపెనీస్ యొక్క లాస్ట్ 5 years ప్రాఫిట్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రాల్ 27% ప్రాఫిట్ గ్రోత్ రికార్డ్ చేసినప్పుడు సుప్రీం ఇండస్ట్రీస్ 18% మాత్రమే ప్రాఫిట్ గ్రోత్ రికార్డ్ చేసింది. అండ్ అలాగే లాస్ట్ 5 yearsలో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ యావరేజ్గా ఆస్ట్రాల్కి 17% ఉంటే సుప్రీంకి కేవలం 16% మాత్రమే ఉంది. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు క్లియర్గా పాస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎందులో ఎక్కువ గ్రోత్ ఉంది అంటే ఆబ్వియస్గా మనకి ఆస్ట్రాల్లోనే ఎక్కువ గ్రోత్ ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది పాస్ట్ గ్రోత్. వెరాజ్ మన ఫ్యూచర్ గ్రోత్ని మనం ప్రెడిక్ట్ చేసుకోవడం కోసం ఇంకొన్ని డిఫరెంట్ పాయింట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే, ఆస్ట్రాల్ కంపెనీ యొక్క ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ మనం అబ్జర్వ్ చేస్తే కేవలం పైపింగ్ సెక్టార్లో అండ్ అలాగే అడ్హెసివ్ సెక్టార్లో ఇది వర్క్ చేస్తూ లెస్ డైవర్సిఫైడ్గా కనపడుతుంది. వేరే సుప్రీం ఇండస్ట్రీస్ మనకి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ లైక్ మౌల్డెడ్ చైర్స్, కన్జ్యూమర్ ప్యాకేజింగ్, క్రాస్ లామినేటెడ్ ఫిల్మ్స్, కాంపోజిట్ ఎల్పిజి సిలిండర్స్ ఇలా రకరకాల ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ మోర్ డైవర్సిఫైడ్గా ఉండడం వల్ల సుప్రీం ఇంకొంచెం సేఫ్ స్టాక్గా మనకు కనపడుతూ ఉంది. అండ్ ఆస్ట్రాల్ లాస్ట్ 10 yearsలో దాదాపుగా 200 times పెరిగిన తర్వాత ఈ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 82 దాకా ఉంటే సుప్రీం యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కేవలం 23.2గా ఉంది. అండ్ ఇన్వెస్టర్స్కి ఎంత రివార్డ్ చేస్తున్నారు కంపెనీస్ అని మనం తెలుసుకోవడం కోసం ROE అబ్జర్వ్ చేస్తాం కదా. సో ఆస్ట్రాల్ యొక్క పాస్ట్ 5 years యావరేజ్ ROE అబ్జర్వ్ చేస్తే 21% ఉన్నప్పుడు సుప్రీం ఇండస్ట్రీస్కి ఇదే 26% ఉంది. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే సుప్రీం ఇండస్ట్రీస్ అనేది మనకి ఫ్యూచర్ సేఫ్టీ అండ్ వాల్యుయేషన్స్ ప్రకారం మనకు కొంచెం చీప్గా అవైలబుల్లో ఉంటున్నట్టుంది. సో ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 12 yearsలో ఆస్ట్రాల్ ఆల్మోస్ట్ 200 times రిటర్న్స్ ఇచ్చింది. వెరాజ్ సుప్రీం ఇండస్ట్రీస్ కేవలం 20 times మాత్రమే పెరిగింది. సో ఆల్రెడీ 200 times పెరిగిన కంపెనీ ఇంకా ఎంత ఫాస్ట్గా గ్రో అవ్వగలదు అనేది కొంచెం క్వశ్చనబుల్గానే ఉంటుంది కదా. వెరాజ్ సుప్రీం ఇండస్ట్రీస్ కొంచెం తక్కువగానే పెరిగింది కాబట్టి ఫ్యూచర్లో రాబోయే గ్రోత్ని ఈజీగా ఇది క్యాష్ చేయగలుగుతుంది. అండ్ మార్కెట్ క్యాప్ వైజ్ కూడా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ కొంచెం స్లోగా గ్రో అవుతూ ఉంటాయి. ఆస్ట్రాల్ ఆల్రెడీ మార్కెట్ క్యాప్ 39,000 crores ఉంది, వేరే సుప్రీం ఇండస్ట్రీస్ 24,000 crores ఉంది. సో ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మార్కెట్ క్యాప్ తక్కువ ఉండడం వల్ల సుప్రీం ఇండస్ట్రీస్ కొంచెం బెటర్గా ప్లేస్ అయినట్టు కనపడుతూ ఉంది. అండ్ ఒక కంపెనీ దగ్గర ఉన్న అసెట్స్కి ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు అని తెలుసుకోవడం కోసం అసెట్ టర్న్ ఓవర్ రేషియో మనం అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రాల్ లిమిటెడ్కి అసెట్ టర్న్ ఓవర్ రేషియో 1.28 ఉంటే సుప్రీం ఇండస్ట్రీస్కి 1.58గా ఉంది. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ ప్రకారం కూడా మనకి సుప్రీం ఇండస్ట్రీస్ అనేది బెటర్ స్టాక్గా కనపడుతూ ఉంది. 2010లో 10 రూపీస్ ఉన్న ఆస్ట్రాల్ లిమిటెడ్ ఈ రోజు దాదాపుగా 2000 రూపీస్ దగ్గర ఉండి 200 times రిటర్న్స్ తీసుకొచ్చింది కదా. అండ్ దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ దాదాపుగా 82 ఉండడం వల్ల ఇది క్లియర్ ఓవర్ వాల్యూడ్ జోన్లో మనకు కనపడుతూ ఉంది. వేరే సుప్రీం ఇండస్ట్రీస్ పాస్ట్ 10 yearsలో కేవలం 20 times మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా దాదాపుగా 23.2 ఉండడం వల్ల ఫెయిర్లీ వాల్యూడ్గా మనకు కనపడుతూ ఉంది. బట్ ఎనీహౌ ఫ్యూచర్లో ఏ స్టాక్ ఎక్కువ పెరుగుతుంది
అవుతుంది అని తెలుసుకోవడం కోసం బ్రోకరేజ్ రిపోర్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రాల్ లిమిటెడ్ లో దాదాపుగా 22 అనలిస్ట్ వాళ్ళ యొక్క రికమెండేషన్స్ చెప్తే అందులో కేవలం 13 మంది మాత్రమే బై రికమెండేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వేరే సుప్రీం ఇండస్ట్రీస్ దాదాపుగా 26 అనలిస్టులు వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తే అందులో 22 బై రికమెండేషన్స్ ఉన్నాయి. సో క్లియర్గా మనకి బై రికమెండేషన్స్ అనేవి సుప్రీం ఇండస్ట్రీస్లో చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకలాగా సుప్రీం ఇండస్ట్రీస్లో చాలా ఎక్కువ మంది బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే మెయిన్గా ఈ కంపెనీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో 700 crores ఆఫ్ క్యాపెక్స్ ప్లాన్ చేసింది. సో ఇలాంటి క్యాపెక్స్ ద్వారా ఒరిస్సా అండ్ తమిళనాడులో న్యూ ప్లాస్టిక్ ప్రొడక్ట్ ప్లాంట్ని స్టార్ట్ చేస్తూ ఉండడం అండ్ అలాగే గుజరాత్లో ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ యొక్క కెపాసిటీని డబల్ చేయడం అండ్ పుదుచేరిలో ఉన్న బాత్ ఫిట్టింగ్ క్యాపబిలిటీస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉండడం అండ్ అలాగే సుప్రీం ఇండస్ట్రీస్ రూప్ టాప్ సోలార్ ఎనర్జీ జనరేషన్లోకి ఎంటర్ అవుతూ బ్యాలెన్సింగ్ ఎక్విప్మెంట్ని తయారు చేయడం ఇలాగా రకరకాల ఫ్యూచర్ క్యాపెక్స్ ప్లాన్స్ ని అబ్జర్వ్ చేస్తూ సుప్రీం ఇండస్ట్రీస్ ని ప్రెజెంట్ లెవెల్స్ లో బైగా రికమెండ్ చేస్తూ ఉన్నారు. బట్ ఎనీహౌ ఆస్ట్రాల్ అండ్ సుప్రీం ఎప్పుడు కూడా మంచి కాంపిటీటర్స్ గానే మార్కెట్ లో గ్రో అవుతూ ఉంటారు. కానీ ఆస్ట్రాల్ అనేది యాజ్ ఆఫ్ నో ఓవర్ వాల్యూడ్ ఉంది కాబట్టి ఒకవేళ మనకి ఆస్ట్రాల్ 1500 to 1575 రూపీస్ లో కనుక అవైలబుల్ లో ఉంటే అలాంటప్పుడు మనం ఇది బైగా అనుకోవచ్చు. వేరే సుప్రీం ఇండస్ట్రీస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు దీని యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ 1750 నుంచి 1900 మధ్యలో ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నో సుప్రీం ఇండస్ట్రీస్ ఈ రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి మనం సుప్రీం ఇండస్ట్రీస్ ని కరెంట్ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ పడితే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ తో ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ రెండు కంపెనీస్ డెప్ట్ టు ఈక్విటీ కనుక అబ్జర్వ్ చేస్తే రెండు ఆల్మోస్ట్ జీరో ఉండడం వల్ల డెట్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం ఈ రెండు కంపెనీస్ కి లేవు. ఎనీహౌ ఏ స్టాక్ మనకి ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది అనేది ఆబ్వియస్ గా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది పాసిబిలిటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సుప్రీం ఇండస్ట్రీస్ ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఆస్ట్రాల్ ఆర్ సుప్రీం ఏ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు? ఒకవేళ మీరు బై చేద్దాం అనుకుంటే ఏ లెవెల్స్ మంచి లెవెల్స్ అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు తెలుగు స్టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. హోప్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.